తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్ టోలీ చౌకీలో భవన నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. భవనం 5వ అంతస్తు నుంచి కింద పడడంతో ప్రమాదం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నుండి తెలుసుకుందాం. నాగార్జున, ప్రమాదానికి సంబంధించి మీ వద్దన్న తాజా వివరాలు ఏంటి? టోలీ చౌకీలో ఎలివేషన్ అంటే ఒక భవనం 5 అంతస్తుల భవనం, దానికి నిర్మాణం తుది దశలో ఉంది. దీనికి సంబంధించిన ఎలివేషన్ పనులు చేస్తుండగా వాళ్ళంతా కూడా ఒక గోవా కర్రల మీద నిలబడి పనిచేస్తున్నారు. అయితే పనిచేసిన సమయంలో పైన ఉన్నటువంటి ఎలివేషన్ కూలి వాళ్ళ మీద పడడం, వాళ్ళంతా కూడా 5వ అంతస్తు నుంచి నేరుగా నేలపై పడడంతో తీవ్ర గాయాల పాలై స్పాట్ లోనే 3 చనిపోయారు. మరొక 2కి కూడా తీవ్ర గాయాలైంది. మొత్తం 5 ఆ గోవా కర్రలు వేసుకుని ఎలివేషన్ పనులు చేస్తున్నారు. సో ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళంతా కూడా కింద పడిపోయారు. ప్రస్తుతానికైతే 3 ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక 2ని వాళ్ళకు కూడా తీవ్ర గాయాలతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం కూడా అల్ హస్మత్ కాలనీలో ఈ భవనం ఉంది. అది 5 అంతస్తుల భవనం. గత కొన్ని రోజులుగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. కొన్ని ఎలివేషన్ పనులు మిగిలిపోయి ఉండగా, అది నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనం, ఎలివేషన్ పనులు మిగిలిపోయి ఉండగా వాటిని అన్నింటి కూడా పనిచేస్తున్నప్పుడు సమయంలో ఈ ఘటన జరిగింది. పైన వీళ్ళు 5వ అంతస్తు 4వ అంతస్తు మధ్యలో గోవా కర్రలు వేసుకుని కొంత పని చేస్తున్నారు. పైన ఉన్నటువంటి చేస్తున్న క్రమంలోనే ఆ ఎలివేషన్ మొత్తం ఒక్కసారిగా కూలి వీళ్ళ మీద పడటం, వీళ్ళంతా కూడా ఆ దాటికి అంటే ఆ ఎలివేషన్ కూలినటువంటి దాటికి వీళ్ళ మీద పడడంతో వెంటనే వీళ్ళంతా కూడా నేల మీద పడిపోయారు. తీవ్రంగా తలకి గాయాలయ్యాయి, కొంతమంది చేతులు కాళ్ళు విరిగాయి. సో వీళ్ళందరికీ 3 ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక 2ని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఘటనా స్థలంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోల్కొండ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, మృతి చెందినటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఒకవైపు టోలీ చౌకీ పోలీసులు, గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతానికైతే అక్కడ సహాయ చర్యలు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. ఈ ఘటనకు జరిగినటువంటి కారణాల మీద అక్కడ ఉన్నటువంటి ఓనర్ ను కూడా ఆరా తీస్తున్నారు. సో ఇది సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. గౌతమ్, రైట్, ధన్యవాదాలు నాగార్జున.